సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గూడూరు సంతలోనే ఉన్నాను. కాకపోతే ఈ సంత వీడియో రావటం లేదు, రేపు వారం తీద్దాం. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం ఉంది. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, అది పూర్తిగా హ్యాంగ్ అయిపోయింది ఈరోజు. సో అన్ని వేలు పెట్టి ఫోన్లు కొన్న తర్వాత కంపెనీది పూర్తి జవాబారి వాళ్ళది ఉంటుంది అనమాట. సో రీప్లేస్మెంట్ చేస్తానన్నారు, కానీ కొద్దిగా టైం అన్నారు. ఆ టైం ఎక్కువ అయిపోయింది. రేపు వారానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్తాను ఆఫీస్ కాడికి ఒకసారి. మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఏం కంప్లైంట్ అనేది తెలుసుకున్నారు, రాసుకున్నారు. వాళ్ళే ఫోన్ చేస్తానన్నారు. నెల అయిపోయింది, ఇప్పుడు దాకా ఫోన్ చేయలే. ఈరోజు వెళ్ళిపోతాను ఖచ్చితంగా. అందుకనే వీడియో తీయటం లేదు. ఇది ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, అసలు వీడియో రికార్డ్ అవ్వటం లేదు. అలా ఉంది పరిస్థితి. ఇది మనది పాతది, దీంట్లో వీడియో తీస్తే క్లారిటీ రావటం లేదంటున్నారు. అందుకనే వీడియో ఆపేస్తున్నాను. ఈ వెనకాల ఉండే పిల్లలు మనం కొని ఉన్నాం. ఇది మన సబ్స్క్రైబర్ కోసంగా 21,500కి 110 పిల్లల్లో నుంచి 80 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు మనం పట్టుకునేటట్టుగా కొద్దిగా వీడియో చూపిస్తాను. బళ్ళు 2 బళ్ళు వెళ్తున్నాయి ఈరోజు మనకు. సో ఇది వచ్చేసి మనకు మొత్తం ఇదిగో బండ్లో 27 పిల్లలు వేసేస్తున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ మొత్తం 110 పిల్లలు, 110 పిల్లల్లో ఇదిగో మనం రంగులు వేస్తున్నాం కదా, ఆ రంగులు వేసే పిల్లల వరకు మనం కొన్నాటివి. దీంట్లో ఎక్కువ తీసుకోలేదు. ఈ తాడులో వెనకాల తాడులో కూడా ఈ 3 వదిలేస్తున్నాం. సో ఇదిగో ఇక్కడ నుంచి రంగులు వేస్తున్నాం కదా. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది 30 కేజీలు కూడా ఉంటుంది. భాయ్ మిజా బ్యాగ్ क्या तो पिला है नींबू छोड़ा के छाछ के पिला पड़ गया नमद है कौन सा पियेंगे छाछ से नींबू छोड़ा मैं गिर गया नमद है तुम्हें बोलो कौन सा पिया था अच्छा हाँ छाछ डालो एक. ఇదిగో ఈ పిల్లలు వచ్చేసి మనకేందంటే కొద్దిగా బాగానే ఉన్నాయి పిల్లలు క్వాలిటీ ప్రకారంగా. బండిలో ఉండే పిల్లలు 30 కేజీలు కూడా ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. బండిలో ఉండేవి 30 కేజీలు కూడా ఉంది, 28 కేజీలు కూడా ఉంది, 25 కేజీలు కూడా ఉంది. నేను చెప్పే లెక్క మన సబ్స్క్రైబర్స్కి 22 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్ వేసుకోండి అనేసి చెప్పినాను. 21,500కి కొన్నాం ఇవి. నేను ఆయనకి చెప్పింది 22 కేజీలే వేసుకోండి యావరేజ్ లైవ్ వెయిట్, ఎక్కువ వద్దన్నాను. కానీ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఇది ఒక 23-24 కేజీలు దాకా వస్తాయి. నేను ఒక కేజీన్నర తక్కువే చెప్తున్నాను అనమాట. సో ఈ బండి వెళ్తుంది మనకు 100 కిలోమీటర్లు 4,000 లెక్కన అదే బాడుగా. వీడియో సరిగ్గా రావటం లేదు దీంట్లో. ఇంకా వెళ్తే ఐఫోన్కి వెళ్ళాలా, లేదంటే ఆ ఫోన్ రెడీ చేయించాలా. ఐఫోన్ కొనే స్తోమత అయితే ప్రస్తుతానికి లేదు. యూట్యూబ్లో పనిచేస్తూ చూద్దాం. సో ఈ 2 బళ్ళు లోడ్ అయిపోయినాయండి మనవి. 2 వెళ్తున్నాయి. దీంట్లో వచ్చేసి గొర్రెలు ఉన్నాయి, ఒక 10 పొట్టేళ్ళు ఉన్నాయి. సో అదిగో మన బండి. ఈ 2 బళ్ళు సేమ్ లెంత్, సేమ్ పొడుగుతూ ఉంటాయి. ఈ 2 మన ఛానల్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో ఇది హోసూరుకి వెళ్తున్నాయి ఇవి. ఎన్ని పిల్లలు కొన్నాం, ఎన్ని గొర్రెలు కొన్నాం అన్నగారితో ఒకసారి మాట్లాడదాం. ఇద్దరితో చేద్దామండి. వీడియో అనేది ఈరోజు మనకు రాలేదు. కొద్దిగా ఇటు పక్కకు వచ్చేయండి, ఇటే వచ్చేయండి. సో ఏం పేరు అన్నారా బాబాయ్? మీ పేరు బాబాయ్? నేతాబ్. సో ఎక్కడి నుంచి అన్నా మనం? హొసూరుపాళెం పక్క సాన్మావ్. సో గొర్రెలు కొని ఉండేది మీరే వాళ్ళ? ఇద్దరు చేరుకొని ఉన్నారా? అయితే ఎన్ని గొర్రెలు మిమ్మల్ని అడుగుదా, ఎన్ని గొర్రెలు కొన్నావనా? 40 గొర్రెలు. పిల్లలు ఏమైనా వచ్చాయా? పిల్లలు లేవు. 40 గొర్రెలు ఒకే కట్టనా, లేదంటే మీకు నచ్చింది పట్టుకున్నారా? ఒకే కట్ట 40 గొర్రెలు. ఎంత పడ్డాయన జత? 28,000. సో పిల్లలు ఎన్ని కొన్నావు మనం? పొట్టెల పిల్లలు 80 పిల్లలు. సో అది మొత్తం కట్టలో నుంచి కొన్నావా, లేదంటే విడివిడిగా కొన్నావా? మనకు నచ్చిన పిల్ల పట్టుకున్నాను. సో ఇక్కడ ఈరోజు సంతలో పొట్టెళ్ళు ఎక్కువ రాలా, అంటే రోజు వచ్చేదానికంటే ఎక్కువ రాలేదు. రేట్లు జాస్తిగా ఉన్నాయి. సో అలాగే మనం ఇది పొట్టెలు కూడా వచ్చేసింది. దీన్ని కూడా ఆడుకుంటా బేరం చేసుకుంటా వచ్చాం. చూద్దాం ఇది ఎంత అయిందో. వచ్చేసింది. బోడి పొట్టేళ్లే కావాలనేసి పెద్ద ఆయన బోడి పొట్టేలు కావాలనేసి ఎతికి పట్టారు. ఏ రామకృష్ణ ఎంత? 6.5నా? 7.5 చెప్పేసి మాట. సో ఇది ఇంకా బేరం తెగలేదు, ఎత్తుకుని వచ్చేసాడు మన వాడు. సో ఇది వచ్చేసి మనకు 6.5 చెప్పాం. ఇంకా 500 వేద్దాంలే అనేసి చెప్పి తీసుకుని వచ్చున్నాం. సో వేసేసి బండికి వేసి లెక్క చూసేద్దాం దానికి. ఈ బండిలోనేనా? సో ఇలాగే బేరాలు ఏంటంటే ఊరించి పట్టుకుని వచ్చామన్నమాట. బాబాయ్ గారు మీరు రాండి బాబాయ్, ఇక్కడ నిలబడండి. సో ఈరోజు మనం బేరం చేసిన విధానం ఎలా ఉండిందండి అంటే, మన ఫస్ట్ బ్యాచ్ 22,000 దాకా ఆగారు. అయిపోయింది అది. నెక్స్ట్ బ్యాచ్ సో దాంట్లో కూడా ఏంటంటే ఒక 41 ఉండింది, 71 ఉండింది. 2 కలిపేసి ఏరుకున్నాం మనకు నచ్చిన పిల్ల. అది ఎంత పడింది గురుగారు? 21,500 అనేది జత పడింది.
సో పర్వాలేదు అనుకుంటారా, ఎక్కువ పడింది అంటారా? కొంచెం ఇబ్బంది. ఈ రోజు మార్కెట్ పోల్చుకుంటే ఎక్కువే. సో మార్కెట్ సంతోషమే కదా? మార్కెట్ బాగుంది. సో 2 బళ్ళకు వెహికల్ బాడుగా ఇంకా చెప్పలేదు కదా, అన్నకు చెప్పినారు, ఇంకా ఏం చెప్పలేదు. సో మన బళ్ళే కాబట్టి నేనే మాట్లాడేసి పంపించేస్తాను. అవుతుందా పీసీలు గేట్లు కట్టుకుంటా బండి బస్సు 140 వచ్చింది ఇది. సో దాని లెక్క ప్రకారం బాడుగా ఉంటుంది. సంతోషం బాబాయ్, కలుద్దాం మళ్ళా. బ్రదర్ వచ్చేసి కొన్ని పిల్లలు కొని ఉన్నారు ఇక్కడ, ఒకసారి చూసుకుని వద్దాం. సో అన్నగారు ఇక్కడ ఉన్నారు కదా, సో అందరినీ చూపించుకుంటా వద్దాం ఒకసారి. సో పిల్లలు అయితే కొన్ని ఉన్నారు. ఎక్కడన్నా లొకేషన్ కాసేవా? अन्नमया डिस्ट्रिक्ट वाइलपाड़ू मदनपल्ली के करीब। अच्छा कल आया था मैं मदनपल्ली पे, वो वाइलपाड़ पे आके गया था ना। कितने बच्चे खरीदे? 16 बच्चे।